అందరికీ నమస్కారం అండి. ముగిసిన ప్రభుత్వ ఉద్యోగుల సమావేశం కీలక నిర్ణయాలు బకాయిల చెల్లింపులకు సంబంధించి కొత్త షెడ్యూల్ వేగంగా చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో షెడ్యూల్ ప్రకారంగా బకాయిల చెల్లింపులకి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగిందండి. ముందుగా ఖచ్చితంగా బకాయిలన్నీ కూడా జమ అవ్వాలని భావిస్తున్న వారందరూ కూడా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అప్పుడే చాలామంది వీడియో అయితే రీచ్ కావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకి చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించి రోజు రోజుకు డిమాండ్స్ అయితే ఎక్కువ అవుతున్నాయండి. బకాయిల చెల్లింపులకు షెడ్యూల్ విడుదల చేయాలని చెప్పేసి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పెన్షనర్ కూడా తమ యొక్క బాధను అయితే చెబుతున్నారు. సో బకాయిల చెల్లింపులకు షెడ్యూల్ విడుదల చేయాలి. ఈ ఆర్టికల్ గురించి తెలుసుకుందాం. ప్రభుత్వ ఉద్యోగులు విశ్రాంతి ఉద్యోగులకు సంబంధించి బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం వెంటనే షెడ్యూల్ను అయితే విడుదల చేయాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా పేర్కొన్నారు. గుంటూరు వైద్య కళాశాల ఆవరణలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా కార్యాలయంలో ఆదివారం ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగిందండి. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించేందుకు షెడ్యూల్ను అయితే విడుదల చేయాలని కోరారు. ఇక విశ్రాంతి ఉద్యోగులు ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ నెట్వర్క్ హాస్పిటల్స్లో నగదు రహిత అంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ని అందించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈ కేశవరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ ముత్తయ్య, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ హనుమంతరావు, ఉపాధ్యక్షులు రామారావు, గాలిబ్ తదితరులు అయితే పాల్గొన్నారు. సో బకాయిలు సుమారుగా 22,000 కోట్ల నుంచి 25,000 కోట్ల వరకు ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకి అయితే చెల్లించాల్సిన పరిస్థితి అయితే ఉందండి. ఈ బకాయిల చెల్లింపులకి సంబంధించి అన్నీ ఒకేసారి కాకుండా షెడ్యూల్ అయితే జారీ చేసి దానికి ప్రకారంగా బకాయిని చెల్లించండి అని అంటున్నారు. సో ప్రభుత్వం దీనికి సంబంధించి చర్యలు అయితే తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందండి. కొత్త పిఆర్సీకి సంబంధించి ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఈలోగా మధ్యంతర భృతి 30%తో ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.